హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాత్రిక యాత్రలు. ఇవాళ అయితే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ అయితే మనం కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తున్నాము. ఈ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. ప్రజెంట్ మనం కొత్తగూడెం సెంట్రల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ అవుతుంది. మనమైతే వెళ్ళిపోదాం. మనతో పాటు ఇంకా ఇద్దరు బ్రదర్స్ అయితే వస్తున్నారు. ప్రజెంట్ మనమైతే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి వ్యూ అయితే చూసేయండి సెంట్రల్ పార్క్ది. మనమైతే ఒక కాసేపు అయితే వెయిట్ చేద్దాం. ఇంకా బ్రదర్స్ అయితే రాలేదు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చాక మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నుంచి. ప్రజెంట్ మనమైతే బయలుదేరిపోయాము. కిన్నెరసాని డ్యామ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. పాలవంచ 12 కిలోమీటర్ల సమీపంలో ఎనబోయిన్ విలేజ్లో అయితే ఉంది. ప్రజెంట్ మనకి మేజర్ సిటీస్ అయిన హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్స్, విజయవాడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి బస్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే మనకి మనుగూరు సూపర్ ఫాస్ట్, కాకతీయ ట్రైన్స్ అయితే 2 ఉన్నాయి. విజయవాడ నుంచి విజయవాడ ప్యాసింజర్ ఉంది. మనకి విజయవాడ నుంచి అయితే బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ప్రజెంట్ మనము ఉన్నదైతే కొత్తగూడెం క్రాస్ రోడ్స్ అనమాట. ఈ ఏరియాని కొత్తగూడెం క్రాస్ రోడ్స్ అంటారు. మనకి మెయిన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇల్లందు, మైబాద్, నర్సంపేట అటు వెళ్తాము. మనమైతే రైట్కి వెళ్ళాలి. రైట్లో భద్రాచలం మనుగూరు రూట్ అనమాట, హైవే. మనం అంత దూరం అయితే వెళ్ళము, మధ్యలో పాల్వంచలో కట్ అయిపోతాం. ఈ సర్కిల్, ఈ జంక్షన్ మొత్తం కొత్తగూడెం క్రాస్ రోడ్స్ అనమాట. మనకి కొత్తగూడెం క్రాస్ రోడ్స్ క్రాస్ అయ్యాక మనకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ అయితే కిన్నెరసాని వెళ్ళడానికి డ్యామ్కి ఇంకో రూట్ కూడా ఉంటుంది. 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే మనకి ఎక్స్ట్రా 12 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మనం పాల్వంచ నుంచి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మనకి 12 కిలోమీటర్సే. చూశారు కదా లెఫ్ట్ సైడ్ రూటు, ఆ రూట్లోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, కానీ అది లాంగ్ డిస్టెన్స్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం పాల్వంచ కేఎస్ఎం బంక్ అనమాట. ఇక్కడ అన్ని డాబాలు ఉంటాయి, డాబా ఫుడ్స్. మీరు ఏదైనా ఫుడ్ తినాలంటే డాబా రిలేటెడ్ ఫుడ్స్ ఇక్కడ తినొచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. రైట్లో మీకు చూపిస్తాను ఆ వ్యూ కూడా. ఇదంతా పాల్వంచ రూటే అనమాట. ఇటు నుంచి మనుగూరు, భద్రాచలం రూట్ ఇదంతా. మనకి రైట్ సైడ్ అయితే కలెక్టర్ ఆఫీస్ అయితే ఉంది. మీకు కలెక్టర్ ఆఫీస్ వ్యూ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనమాట. మనం కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ నుంచి మనకు కూలింగ్ టవర్స్ కూడా అవపడతాయి, కానీ ఈ చెట్లు అడ్డు ఉండడం వల్ల అంత అవపడట్లేదు. మనము ముందు కూడా మీకు అవపడుతుంది, చూపిస్తాను నేను. ఇప్పుడైతే రిలయన్స్ బంక్లో మనం అయితే పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ మనకైతే ఫ్రంట్ ఒకటైతే జాయింట్ వీల్ అవపడుతుంది. పాల్వంచలో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, ఆ వ్యూ మీకు చూపిస్తాను. ప్రజెంట్ మనమైతే ఎగ్జిబిషన్ వెళ్ళట్లేదు. ఒకవేళ నేను కుదిరితే ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు వెళ్ళి. ఇది చూశారు కదా, ఇది జాయింట్ వీల్ వ్యూ అనమాట. మొత్తము ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఇది. మనం ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకి దంపేట్ సెంటర్ జంక్షన్ అయితే వస్తుంది రోడ్డు. మనమైతే స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను ఫ్రంట్కి. ఇది మొత్తము దంపేట్ సెంటర్ అనమాట. ఇక్కడ మీకు ఫ్రంట్కి రైట్ తీసుకుంటే ఇక్కడ జంక్షన్లో మీకు ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ రైట్ ఇదంతా దంపేట్ సెంటర్ అనమాట. ఈ లారీ ఉంది కదా, ఈ సైడ్ అనమాట, రైట్ సైడ్ దంపేట్ సెంటర్. మనమైతే స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళాక రిలయన్స్ డిజిటల్ వస్తుంది మనకి. రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. మనకి కూలింగ్ టవర్ కూడా అవపడుతుంది, చూపిస్తాను. మనకి రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. చూశారు కదా, మనకి ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది. ఆపోజిట్లోకి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. లెఫ్ట్ తీసుకొని మనము కూలింగ్ టవర్ అయితే ఉంది కదా, మీకు బండ గుర్తు అనమాట. ఆ కూలింగ్ టవర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకొక 1/2 కిలోమీటర్ కూలింగ్ టవర్ దగ్గర నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కూలింగ్ టవర్ దగ్గర 2 రూట్స్ అయితే ఉంటాయి. మనము రైట్ కూలింగ్ టవర్ పక్కనే ఇంకో రైట్కి అయితే ఒక రూట్ అయితే ఉంది. మనము లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంది.
మీకు మనకి వెళ్ళే రూట్లో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటుంది పెద్దది. ఆ రెండైతే బండ గుర్తులు అనమాట ఆ రూట్లో. నేను ఇక్కడ చెప్పాను కదా, ఇది కూలింగ్ టవర్స్ రైట్ సైడ్ అయితే వెళ్ళొద్దు, మనం స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే మనకి ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కిన్నెరసాని డ్యామ్. మనకి కొంచెం ముందుకు వెళ్ళాకైతే ఫ్రంట్ సైడ్ లెఫ్ట్లో అయితే మనకి అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను నేను. అంటే ఇదంతా రూట్ చూపిస్తున్నాను మీకు. ఒకసారి కేటీపీఎస్ వ్యూ అయితే చూడండి. ఇదంతా థర్మల్ పవర్ ప్లాంట్ వ్యూ అనమాట మొత్తం. ఇది కూలింగ్ టవర్స్, థర్మల్ పవర్ ప్లాంట్, మొత్తం పవర్ స్టేషన్ ఇది. ఇక్కడ నుంచే మేజర్గా పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మీకు చెప్పాను కదా, అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మీకు దారిలో ఈ కాలేజ్ అయితే అవపడుతుంది ఈ రూట్లో. ఇదంతా కాలేజ్ వ్యూ అనమాట. మనమైతే 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మీకు బోర్డ్ కూడా చూపిస్తాను. కిన్నెరసాని 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా. మీకైతే బోర్డ్ చూడండి. కిన్నెరసాని 2 కిలోమీటర్స్, చంద్రాలగూడెం 21 కిలోమీటర్స్, ఉలవనూరు 11 కిలోమీటర్స్, యానంబోయిల్ 4 కిలోమీటర్స్. మనమైతే 2 కిలోమీటర్స్ స్ట్రైట్గా అయితే ట్రావెల్ చేయాలి. మనము లెఫ్ట్ ఏం తీసుకోవద్దు, రైట్ అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. ఇవాళ అయితే ఎంపీ సీతక్క గారు అయితే వచ్చారు. సో దారి పొడుగున అయితే బందోబస్తు గట్టిగా ఉంది. ఏదైనా మీటింగ్ ఉన్నట్టు ఉంది. ఈ రూట్లో మనము 2 కిలోమీటర్స్ అయితే స్ట్రైట్గా ట్రావెల్ చేయాలి. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఇటు యానంబోయిలో ఇటు వెళ్ళే రూట్స్ ఇవన్నీ చూసారు కదా. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, బందోబస్తు. మనం అయితే స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంది. ఇక్కడ నుంచి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చుట్టూ అయితే నాకైతే దారి పొడుగున అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. నేచర్ అయితే ఊటీకి వెళ్ళేంత ఫీలింగ్ అయితే కలిగింది. నాకైతే చుట్టూ అల్లనేరేడుకాయలు చెట్లు కూడా ఉన్నాయి. నేనైతే తెంపుకున్నాను అల్లనేరేడుకాయలు, తిన్నాను కూడా. నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే నాకు గుర్తుకొచ్చాయి. నాకు ఎందుకంటే అల్లనేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం అనమాట. మనము ఇంకో 1.5 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంది. స్ట్రైట్ రోడ్ అనమాట ఇంకా. సో బందోబస్తు అయితే గట్టిగా ఉంది. మనని క్యాజువల్గా అయితే అడిగారు ఎక్కడికి అని. మనం డ్యామ్కి వెళ్తున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ అయితే ఒకటి ఉంది, చిల్డ్రన్స్కి సంబంధించింది గవర్నమెంట్ హాస్టల్. ఆ హాస్టల్ గ్రౌండ్స్లో అయితే మీటింగ్ జరుగుతుంది. సో మీకు ఆ వ్యూ చూపిస్తాను. చూసారు కదా, బందోబస్తు అయితే గట్టిగా ఉంది. దారి పొడుగున అయితే సీతక్క గారి బ్యానర్స్ అయితే ఉన్నాయి. సో వ్యూ చూడండి, అక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, అక్కడే మీటింగ్ జరుగుతుంది. మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోదాం ఇప్పుడు డ్యామ్కి. మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది డ్యామ్ మనకంతే. స్ట్రైట్ రోడ్ అనమాట. మీరైతే ఖచ్చితంగా వానాకాలంలో అయితే రండి, మంచిగా ఫీల్ అయితే ఉంటుంది. నాకైతే ఊటీ వెళ్ళినంత ఫీలింగ్ అయితే కలిగింది. చుట్టూ పచ్చని చెట్లు, దారి పొడుగున చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడండి, మన దగ్గరికి కిన్నెరసాని అయితే వచ్చేసాము. తెలంగాణ టూరిజం బోటింగ్ యూనిట్ కిన్నెరసాని, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. మనకి ఇక్కడ సైన్ బోర్డ్ ఇంకోటి కూడా ఉంది, ప్రమాద హెచ్చరిక అని అయితే ఒక సైన్ బోర్డ్ ఉంది. అంటే ఇక్కడ
కెనాల్ అయితే ఉంది. ఆ కెనాల్‌లో లోతు ఎక్కువ ఉంటుంది. వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా! జాగ్రత్త ఎవరు ఈత కొట్టొద్దని సైన్ బోర్డ్ అనమాట. మీకు ఆ కెనాల్ చూపిస్తాను. ఎంట్రన్స్ అనమాట ఇది. ఎంట్రన్స్‌లో ఈ కెనాల్ ఉంది కదా! ఇది కిన్నెరసాని డ్యామ్‌లోకెళ్ళి వస్తుంది. మీకు ఆ కెనాల్ వ్యూ అక్కడికి దగ్గరికెళ్ళి కూడా చూపిస్తాను. మాక్సిమం అక్కడ ఎక్కువ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. మనం ఎవరైనా అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనం టికెట్ తీసుకోవాలి. బైక్కి, పర్సన్కి, కెమెరాకి. మనం అయితే టికెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం. ఒకసారి వ్యూ అయితే చూడండి. ఎంట్రన్స్ వ్యూ అనమాట ఇది. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనం టికెట్స్ తీసుకోవాలి. బైక్కి ఉన్ని, పర్సన్కి, కెమెరాకి. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ మీకు ఎంట్రన్స్లో ఉంది. మనమైతే టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి కెమెరాకి 50 రూపీస్, పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి కిన్నెరసాని డ్యామ్ వ్యూ అనమాట. మనకి డియర్ పార్క్ ఎక్కడుంది, డ్యామ్ ఎక్కడుంది, బోటింగ్ యూనిట్ ఎక్కడుంది అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్నీ ఇక్కడ చూడొచ్చు. మనము ఈ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ వెళ్తే మనకి ఈ వ్యూ చూడండి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అయితే ఉంది రైట్ సైడ్లో. మనము అక్కడికైతే వెళ్దాము. ఇది మొత్తం వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అనమాట. మనకి ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు చూసి చెప్తాను మీకు. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం. మనకి ఇక్కడ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది, ఎప్పుడు ఓపెన్ అయింది అనేది పూర్తి డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బోర్డు కూడా మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరైనా చదువుకోవాలంటే మొత్తం చదవండి. డీటెయిల్గా అయితే నేను చదివి వినిపించట్లేదు. ఇది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అనమాట. మనకి ఇక్కడైతే లోపల క్రొకడైల్ది కొన్ని ఐటమ్స్ కొన్ని అయితే ఉన్నాయన్నమాట. యానిమల్స్ ఇవి క్రొకడైల్స్ అవి అంటే ఒరిజినల్ కదా అవన్నీ. మనకి ఆపోజిట్లో పార్క్లో బైసన్ కూడా ఉంది. అడవి బర్రె అనమాట. మీకు ఆ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇది బైసన్ అనమాట. చుట్టూ అయితే నేచర్ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్. మీరు చూసారు కదా చెట్లు అయితే ఎలా ఉన్నాయో మొత్తం. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం అలా ఉంది. మీరు వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు తెలిసి డ్యామ్లో కూడా వాటర్ తక్కువే ఉంటాయి. వానాకాలం అయితే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, డ్యామ్ మొత్తం నిండిపోయి గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ మనం అయితే ఇక్కడ చిన్నపాటి బావి అయితే ఉంది. చూసారు కదా, మనకు అందులో బాతులు కూడా ఉన్నాయి, డక్స్. ఇక్కడ మీకు వైట్ కలర్ చూపిస్తున్నాను చూడండి. మనకైతే 3 బాతులు అయితే అవుపడ్డాయి. వ్యూ అయితే చూడండి ఒకసారి. మళ్ళీ వ్యూ చూపిస్తున్నాను మొత్తం నేను. మనమైతే బయలుదేరిపోదాం ఇప్పుడు డ్యామ్కి. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు డియర్ పార్క్ అవన్నీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే డ్యామ్ ఉన్ని బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం మనం డైరెక్ట్గా. నేనైతే బోటింగ్ యూనిట్కి వెళ్తున్నాను. ఫస్ట్ బోటింగ్ యూనిట్ చూపించాక తర్వాత డ్యామ్ వ్యూ అయితే చూపిస్తాను. నాకు లెఫ్ట్ సైడ్లో అయితే డియర్ పార్క్ ఉంది, ఆ పెన్షన్ అంతా అది తర్వాత చూపిస్తాను. ఇది బోటింగ్ యూనిట్ అనమాట. బోటింగ్కి దారి అని ఉంది. మనకి ఇక్కడ టైగర్ది బొమ్మలు కూడా పడుతున్నాయి ఇవి బోర్డు మీద. మనమైతే బోటింగ్ యూనిట్కి వచ్చేసాము. ఇక్కడ స్పీడ్ బోట్ ఉంది, నార్మల్గా పెద్ద బోట్ కూడా ఉంది. నార్మల్ బోట్ అనమాట అది. బోటింగ్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ కూడా కనబడుతుంది. ఈ డ్యామ్ వచ్చేసి 1966లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మన ఇందిరాగాంధీ గారి అయితే ఇనాగ్రేట్ అయితే చేయబడింది.
మనము డ్యామ్ దగ్గరికి వెళ్ళాక మీకు పూర్తిగా డ్యామ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇటు సైడ్ చూడండి బోటింగ్ కూడా ఉంది మొత్తం అక్కడ. మనం ఆ బోటింగ్ దగ్గరికి కూడా వెళ్దాం. ఒకసారి డ్యామ్ వ్యూ అయితే మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ నుంచి. మీకు ఇదంతా లొకేషన్ అన్నమాట. ఒకసారి నేచర్ అయితే చుట్టూ పర్యావరణం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి అక్కడ బోటింగ్ ఫిషింగ్ అయితే జరుగుతుంది. ఒక పర్సన్ చేపలు అయితే పడుతున్నారు డ్యామ్లో అయితే మనకి క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి. బోట్ వ్యూ అయితే చూపిస్తాను. నేను ప్రజెంట్ బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మనకైతే రైట్ సైడ్లో చిన్న బోట్ ఉంది కదా, నేను నడిచే దాంట్లో రైట్ సైడ్లో అది స్పీడ్ బోటింగ్ అనమాట. ఇటు నాకు లెఫ్ట్ సైడ్ ఉంది అయితే పెద్ద బోటింగ్ అనమాట, అది నార్మల్ బోటింగ్. అది మీకైతే వ్యూ చూడండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో బ్యానర్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. తెలంగాణ టూరిజం కిన్నెరసాని బోటింగ్ యూనిట్. ఇదైతే బోటింగ్ వ్యూ అనమాట. ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాము. నేనైతే బోటింగ్ ఏం చేయట్లేదు, క్యాజువల్గా మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను చూపెట్టేది ఇది స్పీడ్ బోట్ అనమాట. ఇది ఉంది కదా, ఇది స్పీడ్ బోట్, ఇది నేను చూపెట్టేది. ఒకసారి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. ఇందాక ఆ పక్కన నుంచి చూపెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను వ్యూ. ఇక్కడ మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారనమాట, వాళ్ళకి ఇస్తున్నాను ఇప్పుడు. వాళ్ళు చెప్తారు. Hi friends, do support for Yatrika Yatru channel and please support them and all the best Anna. Thank you. Bye. Hi. Hi చెప్పు. Hi చెప్పు బేటా. Hi చెప్పు. Hi. ఫస్ట్ వీడియోకే సబ్స్క్రైబర్స్ మనని గుర్తుపట్టడం మనకి చాలా అదృష్టం. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వ్యూ చూశారు కదా, చుట్టూ పచ్చని చెట్లతో నిండిన అభయారణ్యం, పక్షుల కిలకిల రాగాలు, జలజల పారేటి సెలయేరు, కట్టిపడేసే వన్యప్రాణి సంపద, పరగళ్ళు తొక్కుతూ కిన్నెరసాని పలకరింపు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు వ్యూ అయితే చూడండి. పర్యాటక కేంద్రాల్లో మన కిన్నెరసాని కూడా ఒకటి అండి. ఊటీని మించిన అందాలు అయితే ఇక్కడ ప్రకృతి సొంతం. ఇక్కడ అదొకటే కాదండి, సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కిన్నెరసాని అయితే మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి పిక్నిక్ స్పాట్. అండ్ ఇక్కడ వచ్చేసి వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. మన పక్క రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారండి ఇక్కడికి కిన్నెరసానిని వీక్షించడానికి. మీరైతే ఒకసారి చూడండి వ్యూ. అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్యామ్ అయితే 1977లో అయితే ప్రాజెక్టు పూర్తయిందండి. మొత్తము 634 చదరపు కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీకైతే జస్ట్ ఎంట్రన్స్ వ్యూ చూపిస్తాను. ఇక్కడైతే కొన్ని బోట్స్ ఉన్నాయి, ఆ బోట్స్ చూపిస్తున్నాను. ప్లాస్టిక్ అయితే ఇక్కడ వాడడం నిషేధించారండి, ప్లాస్టిక్ ఎవరు వాడొద్దు. మనం అయితే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. డ్యామ్కి అయితే 14 క్లస్టర్ గేట్లు అయితే ఉంటాయండి. కిన్నెరసానిలో వచ్చేసి 300 రకాల పక్షి జాతులు అయితే ఉన్నాయి. అవన్నీ చుట్టుపక్కల మొత్తము ఫారెస్ట్లో అయితే ఉంటాయండి. వ్యూ అయితే చూడండి, డ్యామ్ వ్యూ. డ్యామ్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము ఇప్పుడు. ఇది డ్యామ్ పైన వ్యూ అండి, బ్రిడ్జ్. డ్యామ్ పైన గేట్స్ ఉంటాయి కదా, గేట్స్ పైన నుంచి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. వాటర్ సప్లయర్ కెనాల్ అనమాట. ఆ లోపలికి అయితే ఎంట్రీ లేదు మనకి. డ్యామ్ బ్రిడ్జ్ పైకి అయితే మనం వెళ్ళి వ్యూ అయితే చూపిస్తాను మీకు. ఎంట్రన్స్లో అయితే మనకి బోర్డు కూడా ఉంది. చుట్టూ వాటర్ చూడండి. ఇటు సైడ్ అయితే వాటర్ లేవు ప్రజెంట్ అయితే. ఇది ఎండాకాలం కదా, వానాకాలం వర్షం పడితే డ్యామ్ వాటర్ మొత్తం నిండిపోయి ఉంటే అప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు, అప్పుడు వాటర్ ఇటు సైడ్ వస్తాయి. చూడండి, వెహికల్స్కి అయితే ప్రవేశం లేదని ఉంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ KTPS 5th 6th స్టేజెస్. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము.
ఇటు చూశారు కదా, రైట్ సైడ్ మొత్తం ఎండిపోయింది. అది వానాకాలం అయితే బాగా వర్షాలు ఉన్నప్పుడు వాటర్ డ్యామ్లో వాటర్ నిండితే గేట్స్ ఓపెన్ చేస్తారు. 14 గేట్స్ చెప్పాను కదా ఇందాక, 14 క్లస్టర్ గేట్స్ ఉంటాయని అవి ఓపెన్ చేస్తారు. ఇటు సైడ్ చూడండి, ఇదంతా వాటర్ చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి వ్యూ అయితే మొత్తం పైనుంచి చూపిస్తున్నాను. ఇంకా ముందుకైతే వెళ్దాము. ముందు కూడా వ్యూ బాగుంటుంది. ఇంకా ఇటు నుంచి అయితే గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇటు నుంచి వాటర్ బయటకు అయితే వెళ్తుంది. చుట్టుపక్కల గ్రామాలకైతే వాటర్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి 10,000 ఎకరాలకైతే సాగునీరు అయితే వెళ్తుంది. పొలాలకి డ్రింకింగ్ వాటర్గా కూడా యూజ్ అవుతుంది. అలాగే కేటీపీఎస్కి కూడా ఇక్కడ నుంచే వాటర్ థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్తుంది అనమాట. మనకి కింద కెనాల్ కూడా ఉంది. ఆ కెనాల్ కూడా చూపిస్తాను. ఇందాక ఫ్రంట్లో కెనాల్ అయితే ఒకటి చూపెట్టాను కదా, ఆ కెనాల్ మనకి ఈ డ్యామ్ గేట్స్ పక్కనే రైట్ సైడ్లో కింద ఉంటుంది. అది కూడా నేను రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే డ్యామ్ వ్యూ చూపిస్తున్నాను. మనకైతే 10,000 ఎకరాలకైతే వ్యవసాయానికైతే ఈ నీరైతే యూజ్ అవుతుంది. అట్లానే చుట్టుపక్కల గ్రామాలకు కూడా డ్రింకింగ్ వాటర్గా అయితే యూజ్ అవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఇదే వాటర్ యూజ్ చేస్తారు. ఒకసారి వ్యూ అయితే చూడండి. ఇటు సైడ్ అయితే వాటర్ మొత్తం చాలా ఉంది. నా రైట్ సైడ్లో అయితే మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఎండాకాలం కదా, వానలు పడితే మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తారు. మీకు అప్పుడు వానాకాలం కూడా వ్యూ చూపిస్తాను నేను వచ్చి. ఇక్కడైతే అన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి, బైక్స్ అనేవి అవి. డ్యామ్ గేట్స్ అయితే ఇక్కడ నుంచి వ్యూ పడుతుంది, చూపిస్తున్నాను చూడండి. వాటర్ అయితే ఏం లేదు ప్రజెంట్, రైనీ సీజన్లో అయితే ఓపెన్ చేస్తారు అవి. వాటర్ మొత్తం నిండినప్పుడు జస్ట్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. మనకి అక్కడికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే లేదు, సో అంత దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. పైన నుంచి వ్యూ చూపిస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారో తెలియదు మనకి. రిస్క్ అయితే ఎవరు చేయొద్దు అక్కడికి వెళ్ళి అట్లాంటివి ప్రయోగాలు. మనకి పైన అయితే అద్దాల మేడ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అది మొత్తం అయితే కొలాప్స్ అయిపోయింది. జస్ట్ పైకి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తాను నేను మొత్తము. ఒకసారి అయితే మళ్ళీ డ్యామ్ వ్యూ అయితే మొత్తం చూసేయండి. నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కుతుంటే ఏదో ట్రెక్కింగ్ చేసినట్టు అవుతుంది. ఎక్కువ ఏముండదండి, ఒక 400 మీటర్స్ కూడా ఉండదు ఇది పైకి. ఇక్కడ అద్దాల మేడ అని ఒకటి ఉండేదండి, అదైతే ఇంతకు ముందు ఉండేది, చాలా తీసేశారు ఇప్పుడు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది క్యాజువల్గా. ఇవి అయితే చూడండి, చుట్టూ చెట్లు అయితే మీకు ఇందాక చెప్పాను కదా. నాకు ఏదైనా బోర్డ్స్ అవపడితే నేనైతే కరెక్ట్గా అయితే స్పాట్ చేసి చూపిస్తాను. నాకు కనిపిస్తే అయితే మీకు పక్కా చూపిస్తాను. నేనైతే మళ్ళీ కిందికి దిగి వెళ్ళిపోతున్నాను. ఇంకా ముందుకు వెళ్ళి కూడా డ్యామ్ వ్యూ అయితే మీకు మొత్తం చూపిస్తాను. ముందుకి నడుచుకుంటూ వెళ్దాం. ముందు కూడా డ్యామ్ వ్యూ బాగా అవపడుతుంది. మన వాళ్ళైతే అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని అయితే నేనేం డిస్టర్బ్ చేయట్లేదు. మన బ్రదర్స్ అయితే అక్కడ వ్యూ అయితే మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఫారెస్ట్కి పెట్టింది పేరండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చుట్టూ పచ్చని చెట్లు అంతా బాగుంటుంది గ్రీనరీతోని. మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా డ్యామ్ వ్యూ ఫ్రంట్ నుంచి కూడా కొంచెం ఇంకా ముందుకెళ్తే డ్యామ్ వ్యూ అయితే మొత్తం బాగా ఊపడుతుంది. డ్యామ్లో మనకి ముసళ్ళు కూడా ఉన్నాయండి, 100కు పైగా ముసళ్ళు అయితే ఉంటాయి. అవి మనకైతే కనపడవు, అవి లోపల ఎక్కడ ఉంటాయి, కాబట్టి చెప్తున్నాను.
మనకైతే ఇక్కడ తినడానికి కూడా ఏం దొరకవండి. డ్యామ్ ఎంట్రన్స్లో ఒక చిన్న షాప్ అయితే మీకు చూపెట్టాను కదా, అదొకటే షాపు. అక్కడ బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇవి తప్ప ఏం లేవు. మనం ఏదైనా తినాలంటే మళ్ళీ పాల్వంచకి వెళ్ళి తినేసేయాలి. సరే, వ్యూ అయితే మొత్తం డ్యామ్ వ్యూ చూడండి. డ్యామ్ వ్యూ చూపిస్తున్నాను. ఇదే అండి కెనాల్ వ్యూ. ఈ కెనాల్ వాటర్ అండి మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర చూపెట్టాం కదా, అవి డ్యామ్లోకి వెళ్ళి ఈ కెనాల్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి అక్కడికి. ఒకసారి వ్యూ అయితే చూడండి. ప్రజెంట్ స్విమ్మింగ్ అయితే ఎవరు చేయట్లేదు. ముందుకైతే వెళ్దాము, ఎవరైనా స్విమ్మింగ్ చేస్తే చూపిస్తాను. ప్రజెంట్ డ్యామ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇది డ్యామ్ వ్యూ చూడండి. నేను ఎండాకాలం వచ్చాను కదా, ఇంకో 10 days అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు డ్యామ్ నిండిపోతే అప్పుడు వాటర్ గేట్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు వాటర్ అయితే నిండు కుండలాగా కనపడుతుంది. ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి మొత్తం వాటర్ అయితే గేట్స్ ఏమి ఓపెన్ చేయలేదు, మామూలుగా నార్మల్గా ఉన్నాయి. మీకు వర్షాకాలం కూడా వ్యూ మొత్తం చూపిస్తాను నేను వచ్చి కుదిరితే. ఒకసారి వ్యూ అయితే చూడండి, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను దగ్గరికి డ్యామ్ వ్యూ. ఈ వాటరే అండి ఇటు నుంచి మొత్తము పంట పొలాలకైతే వెళ్తూ ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ కూడా వెళ్తూ ఉంటాయి. 10,000 ఎకరాలకైతే సాగునీరు వెళ్తుంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అనమాట. ఇందాక ఇక్కడైతే పిల్లలు స్విమ్మింగ్కి వస్తారు ఈవినింగ్ 4 o'clock అట్లా. అంటే అక్కడ మీకు ఒక స్కూల్ అయితే చూపెట్టాను కదా, హాస్టల్ అది. ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరు ఇంటికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అనమాట వీళ్ళందరూ. మీరైతే ఈత రాని వాళ్ళు ఇక్కడ ఈత కొట్టొద్దండి, ఇది లోతు అయితే ఉంటుంది. మీకు జస్ట్ వ్యూ అయితే చూపిస్తున్నాను, ఎవరైతే స్విమ్మింగ్కి వెళ్ళకండి. ఒకసారి కెనాల్ వ్యూ అయితే మళ్ళీ చూడండి. ఈ వ్యూ అనమాట కేటీపీఎస్కి అయితే వెళ్తుంది. ఎంట్రన్స్ మన గేట్ ఎంట్రన్స్లో ఉంది కదా, అక్కడ నుంచి. ఇప్పుడు మనం డియర్ పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అరుదైన పక్షి జాతులు కాకుండా జినుకలు, ముసళ్ళు కూడా ఉంటాయండి. మనమైతే ఇప్పుడు వెళ్ళిన టైంకి ఫుడ్ అయితే వేస్తా అన్నారు ఇంకో 10 minutesలో. మనము ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పుడైతే ఫుడ్ వేస్తానైతే చెప్పారు. మనం ఒకవేళ వాటికి ఫుడ్ వేస్తే అయితే మీకు చూపిస్తాను. అన్నీ ఒక దగ్గరకు వస్తాయి కదా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేవు, అవి దూరంగా ఉన్నాయి. ఒకటైతే దగ్గరకు వచ్చింది, వ్యూ చూపిస్తున్నాను. ఫుడ్ అయితే వేశారనమాట, మరీ దగ్గరికి అయితే రాలేదు, కొంచెం లాంగ్లోనే ఉన్నాయి. మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. అవన్నీ ఫుడ్ అయితే తింటున్నాయి. మనకి డియర్ పార్క్ ముందే ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంది చిల్డ్రన్స్కి. జారుడు బండ, ఉయ్యాల, కూర్చోడానికి కూడా బెంచెస్ ఉన్నాయన్నమాట. అక్కడైతే కొంతమంది ఆడుకుంటున్నారు. మనకి పక్కనే ఒక చిన్న లేక్ కూడా ఉంది, అందులో బాతులు కూడా ఉన్నాయి. అక్కడ మీకు కనబడుతుంది కదా, ఒకసారి అయితే ఆ వ్యూ మొత్తం చూసేయండి. బాతుల వ్యూ, చుట్టూ చెట్లు. ఇదైతే చిన్నపాటి లేక్, ఇది చాలా అద్భుతంగా ఉంది. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే మళ్ళీ నేను ఈసారి ఇంకో వీడియో తీసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ యాత్రికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కిన్నెరసాని డ్యామ్.